అందరికీ నమస్కారం. నా పేరు కల్లం సంజయ్ రెడ్డి, ఎక్స్-ఎంపీటీసీ మెంబర్. నేను మాది 119 సర్వే నెంబరు. మా తాతగారు గుంటూరు పాత ఛానల్కి 2 ఎకరాలు ఇచ్చారు. అప్పుడు 2 ఎకరాలు 2, 3, 6 ఏళ్ళు వచ్చింది నష్టపరిహారం. తర్వాత మా నాన్నగారు 2 ఎకరాలు ఇచ్చారు, దానికి 2 ఏళ్ళు 40,000 వచ్చింది. ఇప్పుడు 2 ఎకరాలు ఉంది, దానికి 167 అడుగుల రోడ్డు అని నోటీస్ పెట్టారు. 2 ఎకరాలు తీసుకుంటామని. అసలు ఈ మెయిన్ రోడ్డే 30 అడుగులు ఉంది. 30 అడుగులు ఉంది. అసలు ఒక బస్సు వెళ్తే ఒక బస్సు ఎదురైతే ఒక బస్సు తప్పుకోదు. అసలు 167 అడుగులు దానికి అవసరం లేదు. పక్కన మంగళగిరి నుంచి అది బ్యారేజీ దగ్గర నుంచి వెళ్ళే రోడ్డు ఉంది, గుంటూరు వెళ్ళే రోడ్డు, నేషనల్ నెంబర్ 5 రోడ్డు ఉంది. ఇది 167 అడుగుల రోడ్డు పెట్టారు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. అసలు ఆల్రెడీ అక్కడ 40 అడుగులు ఉంది. ఇంకో 20 అడుగులు తీసుకుంటే 60 అడుగుల రోడ్డు సరిపోద్ది. మమ్మల్ని కేవలం ఇబ్బంది పెట్టడానికే వీళ్ళు ఇక్కడ రాజధాని పెడతారు అనిపిస్తుంది మాకు. మా సమాధుల మీద మీరు రోడ్డు వేసుకోమని నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కోరుతున్నాను. సమాధులు మమ్మల్ని చంపేసి మా శవాల మీద మీ రోడ్లు వేసుకోమని కోరుతున్నాను. మీ 6 ఎకరా మా పొలం మొత్తం కాజైతే మీ పిల్లల జిల్లా 60 మంది ఎలా బతకాలి? అసలు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి త్యాగం చేయరు, నారాయణ గారు ఎటువంటి త్యాగం చేయరు. కేవలం ఉండవల్లి రైతులే త్యాగం చేయమని అడుగుతున్నారు. కావున మా ఎందుకు తగ్గించి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. సింపుల్గా పోయే ఇప్పుడు అసలు ఈ స్పీడ్ యాక్ట్, ఈ నేషనల్ ఇది కూడా రోడ్డు అనవసరం. కరకట్ట 100 అడుగులు పెంచుకుంటే సరిపోద్ది. ఇదేదో ఇక్కడ నేషనల్ పెద్ద ఇదైనట్టు ఈ 200 రోడ్లు వేస్తున్నారు. ఈ రోడ్లన్నీ అనవసరం, దండగా నా ఉద్దేశంలో. కరకట్ట 100, 150 చేసుకుంటే శుభ్రంగా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ పేద రైతులు, ఉండవల్లిలో చిన్నకారు రైతులు ఉన్నారు. ఒక కుటుంబానికి సగటు 60 సెంటు భూమి ఉంది. పంచుకుంటే మనిషి ఒక్కోటి 10 సెంటు వచ్చింది. ఈ కొండవీటి పక్కను ఈ రోడ్డు తీసుకొని మిగతాదంతా వదిలేయాలని మీ ద్వారా నేను కోరుతున్నాను. ఇంకోటి, వాళ్ళు కులం పేరైతే తిడుతున్నారు, అది చాలా తప్పు. ఇక 29 గ్రామాల్లో 1000 ఎకరాలు 900 ఎకరాలు కమ్మవారే కాజేశారు. కమ్మ సాక్ష్యాలు తాత నిరూపిస్తారమ్మనండి. 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి అర్జనల భూమి మొత్తం కాజేశారు. వాళ్ళు కాజేసి మమ్మల్ని పేటీఎం గాలి గీటం కాదు, పేటీఎం గాలి ఈ రాష్ట్రంలో ఆడలే, కమ్మవారే, రెడ్లు కాదు. వాళ్ళు కులం పేరైతే యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు, అది చాలా తప్పు. దాన్ని మీ పత్రికాముఖంగా ఖండిస్తున్నా. మా కులాన్ని దయచేసి తిట్టద్దు. మా కులం ఓట్లు ఎత్తేనే ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఈసారి ఎలా వచ్చిందో 10 సీట్లు కూడా రావు. నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, దయచేసి కులాన్ని మాత్రం తిడితే ఒప్పుకునే ప్రశ్న ఉండదు. ఈ రాష్ట్రంలో రెడ్లు మొత్తం ఏకమయ్యి ఈ తెలుగుదేశాన్ని బంగాళాఖాతంలో కలుపుతానికి సిద్ధంగా ఉన్నారని నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.